తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత బాగా ఫేమస్. అన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఏంటంటే చింత చచ్చినా పులుపు చావలేదు అని. దీని అర్థం అందరికీ తెలుసు కదా. సో నేను ఇప్పుడు మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. ఇది బాగా యాక్ట్ అవుతుంది ఎవరికి అంటే తప్పు చేసి కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేని వాళ్ళకి. ముఖ్యంగా గీతూ రాయల్. గీతూ రాయల్ రీసెంట్గా ఏం చేసిందో అందరికీ తెలుసు. గీతూ రాయల్ కంటే ముందు కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే గతంలో వాళ్ళకి జరిగింది ఏంటో తెలిసి కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడింది అనేది చూద్దాం. ఫస్ట్ ఒక టీనేజ్ అమ్మాయి టెంపుల్ మనకి వెళ్ళే దారిలో మార్గ మధ్యంలో ఆవిడ ఒక రీల్ చేసింది. చిన్న అమ్మాయి. ఓకే పని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదు చేసింది అనుకుందాం. అలాంటి అమ్మాయి మీద కూడా టీటీడీ బోర్డ్ చర్యలు తీసుకుంది. వెంటనే అమ్మాయి ఒక రీల్ చేసి చెప్పింది, అందరినీ క్షమాపణ కోరుతున్నాను దేవుడి దగ్గర నుండి ఆయన భక్తుల వరకు అని. ఆ తర్వాత చూస్తే ఇంకొంతమంది అదే ప్రయత్నం చేశారు, వాళ్ళ మీద శిక్షలు పడ్డాయి. తర్వాత రీసెంట్ గా 100 days ఛాలెంజ్ అని చెప్పేసి కొంతమంది కుర్రాలు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1.5 hours లేదా 2 hours లో మొత్తం అలిపిరి దగ్గర నుండి కొండపైకి వరకు వెళ్తున్నారు. సరే వెళ్తూ వాళ్ళు ఒక రీల్ దీన్ని లైవ్ ఇచ్చేసి సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం అని చెప్పేసి అన్నారు. దీన్ని చూసి చాలా మంది యువకులు ఇదే విధంగా వెళ్తున్నారు. ఇది భక్తితో వెళ్తున్నారు అని అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే అలా వెళ్తున్న వాళ్ళలో ఒకరిని భక్తులు ఆపి ఒక ప్రశ్న అడిగారు. ఏమని? అయ్యో మీరు రోజు దేవుడి దర్శనం చేసుకుంటున్నారు, మీ అంత పుణ్యాత్ములు ఇంకొకరు లేరు, ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి. అంటే అయ్యయ్యో మీరంత పొగడకండి మమ్మల్ని, మేమేం దేవుడి దర్శనానికి వెళ్ళట్లేదు, రోజు ఇట్లా ఛాలెంజ్ పెట్టారు కదా, మేము ఇలా వెళ్ళి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తే మాకు ఫాలోవర్స్ పెరుగుతారు, అందుకోసం ఇట్లా చేస్తున్నాము, మా దగ్గర అంత టైం లేదు, మేము ఆఫీసులకు వెళ్ళాలి అన్నారు. ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా అందరికి మైండ్ పోయింది. ఇలాంటి చిల్లర పనుల కోసం మీరు దేవుడి సన్నిధిని వాడుకుంటున్నారా అంటూ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు, కాస్త బుద్ధి చెప్పారు. ఈ ఇష్యూ మీద ఇదిగో ఆదిరెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు సెలబ్రిటీల విషయానికి వచ్చేద్దాం. వీళ్ళంతా సెలబ్రిటీలు అవ్వాలి అని చెప్పేసి చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సెలబ్రిటీలమి అని ఫీల్ అవుతున్న వాళ్ళ విషయాల్లో ఏం జరిగిందో చూద్దాం. సరే మనకి శివజ్యోతి అందరికీ తెలుసు. శివజ్యోతి గారు తిరుమల వెళ్ళి రీల్ చేస్తూ అంటే అక్కడ తన అనుభవాన్ని చెప్పుకుంటూ ప్రసాదం తీసుకుంటుంటే భిక్షగాడు అని చెప్పేసి అంది. రిచ్ భిక్షగాడు, పూర్ భిక్షగాడు అంటే ప్రసాదాన్ని తీసుకునే వాళ్ళు బిచ్చమెత్తుకునేటోళ్ళ. ఇది ఎవరికి తెలీదు, ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు, కేవలం శివజ్యోతి గారు మాత్రమే కనిపెట్టారు. అసలు మైండ్లోకి ఆ బిచ్చగాడు అనే వర్డ్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ అనుమానం. దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి? మనం భయం భక్తులతో ఉండాలి. మనకి ఏదైనా అవసరం ఉండి లేదంటే ఆయన తప్ప దిక్కెవరు లేదు అన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదు మనం అనుకున్నది అయ్యింది అన్నప్పుడు కృతజ్ఞతా భావంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదే మన మైండ్లో ఉండాల్సిందే. శివజ్యోతి ఇలా చేసినందుకు ఎంతమంది ఎలా రియాక్ట్ అయ్యారో మన అందరికీ తెలుసు. మొత్తం ఆయన భక్తులందరూ రియాక్ట్ అవడమే కాదు, హిందూ సంఘాలు విరుచుకుపడ్డాయి. దీంతో టీటీడీ బోర్డు కూడా ఆవిడకి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చింది. ఇదే గనుక రిపీట్ అయితే మళ్ళీ మళ్ళీ మీరు రావడానికి వీల్లేదు అని క్షమాపణ అందరినీ కోరింది. దీని తర్వాత దివ్యల మాదిరి కొండ మీదకి వెళ్ళి చక్కగా స్పెషల్ దర్శనం చేసుకొని ఆమె కూడా ఇలానే రీల్స్ చేసి పెడితే టీటీడీ బోర్డు ఎలా రియాక్ట్ అయింది, వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది అనేది అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా గీతూ రాయల్కి బుద్ధి రాలేదా? అంటే గీతూ రాయల్కి అసలు తెలియలేదా అనేది డౌట్. ఎందుకు అంటే ఈవిడ వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ కంట టికెట్ కన్ఫర్మ్ అవడానికి లేట్ అయిందని చెప్పేసి చెక్ పోస్ట్ దగ్గర బండి పక్క కాపుకొని రీల్ చేశారు. గోవిందుడు కదా, ఆయన కోరిన కోరికలు తీరుస్తాడు కదా, అందుకని చెప్పేసి చాలా అందంగా రీల్స్ చేసి సరే వాళ్ళు ఏమంటున్నారంటే మేము అక్కడ ఘాట్ రోడ్డు కాడ రీల్స్ చేసాము అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. అమ్మా నువ్వు ఒక పిట్టగోడ మీద కూర్చొని చేస్తున్నావు, కంచులు అవి ఉన్నాయి కాబట్టి సరిపోయింది, మీరు జారి పడితే ఎవరిదమ్మా రెస్పాన్సిబిలిటీ? నిన్ను చూసి ఇంకో 10 మంది వెళ్తారు, నిన్ను చూసి నీకు పక్కన 4 ఉన్నారు కాబట్టి నీకు ఏదైనా టక్కన పట్టుకుంటారు, ఇంకొకరు చేయాలని ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుంది? నీలాంటి సెలబ్రిటీలు అంటే సెలబ్రిటీలు అని ఫీల్ అయ్యేటోళ్ళు ఫీల్ అవ్వలేని అందరికీ చెప్తుంది ఏంటంటే మిమ్మల్ని చూసి 10 మంది నడుచుకుంటారు కాబట్టి మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైందో అక్కడున్న స్థలం అంతా కూడా ఎంత పవిత్రంగా మనం పూజిస్తామో ఆ మాత్రం తెలియదా? ఎందుకంటే నువ్వు అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయివి కదా, ఈ మాత్రం తెలుసుంటది కదా. ఇక నువ్వే ఈ విధంగా చేస్తే ఇంకెవరిని అనాలి? ఆల్రెడీ ఎవరి మీద ఎలాంటి యాక్షన్లు తీసుకున్నారో తెలిసి కూడా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే నన్ను ఎవడేం పీకుతాడులే అనా, లేదంటే స్పెషల్ దర్శనం మీద వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తారనా? సరే ఇదంతా అయింది. ఇక్కడ టీటీడీ భక్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. టీటీడీ బోర్డు కూడా రియాక్ట్ అయింది. బిఆర్ నాయుడు గారు చెప్పారు, మేము
ఆమె మీద యాక్షన్ తీసుకుంటాము చట్టపరంగా. దీంతో పాటు ఇంకెవ్వరూ కూడా కొండ మీదకి వచ్చి ఈ విధంగా చేయడానికి సాహసించలేని విధంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి బిఆర్ నాయుడు గారు ఆయన టీం ప్రకటించారు. ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఆమె ఏం చేసింది, చేసిన దానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుంది అనేది అంటే చింత చచ్చింది. ఎందుకంటే ఆమె తప్పు చేసింది, తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు పులుపు చావలేదు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆవిడ ఆ తర్వాత రీల్ రిలీజ్ చేశారండి. అందరూ ఏమంటుందంటే, అందరికీ చాలా థ్యాంక్స్, ఇంత చిన్న ఇష్యూని ఇంత పెద్దది చేసి ఇన్ని వీడియోలు చేసినందుకు ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకుంటారంటే మీరంతా సంతోషంగా ఉండండి అని. కాస్తైనా బుద్ధి ఉండాలి. రిగ్రెట్ ఫీల్ అవ్వవా? దేవుడి సన్నిధానంలో నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది అంటే నన్ను క్షమించండి అని అడగాల్సింది పోయి, ఆ భగవంతుని నన్ను క్షమించు, నేను రాంగ్ మెసేజ్ అందరికి ఇస్తున్నానని క్షమాపణ కోరాల్సింది పోయి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా అందరూ సంతోషంగా ఉండాలని, ఎవరైతే నువ్వు తప్పు చేశావు అని చెప్తున్నారో, ఇలా చెయ్యకూడదు అని చెప్తున్నారో వాళ్ళ మీద పడి అడగడం, దీన్ని అంటారు పులుపు చావలేదు అని. కరెక్ట్గా యాప్ట్ అయింది కదా గీతూ రాయల్కి. విషయం ఏంటి అంటే కాస్త బుర్ర పెట్టండి. పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, చెప్పండి పిల్లలకి. గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి అక్కడ మన ధ్యానం దేని మీద ఉండాలి, అసలు గుడికి ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు అంత పవిత్రంగా చూస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి పెద్దలు చెప్తే పిల్లలకు తెలుస్తుంది. లేదా ఇప్పుడు మనకి ధర్మకర్తలు ఉన్నారు, గరికపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, వీళ్ళు చెప్తున్నవిన వింటే కాస్త మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. ఇలాంటివేమి వినకుండా మేము సెలబ్రిటీలమే, మేము చేసింది రైట్ అంటే ఇట్లానే ఉంటుంది. ఇలాంటి శిక్షలు అనుభవించడం లేదా అందరిలో నవ్వుల పాలు కావడం మాత్రమే జరిగింది. ఇక ఆదిరెడ్డి గారు అంటే అంటే సెలబ్రిటీల్లో ఈ కోణం కూడా ఉంది. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి, దీనివల్ల దేవుడి పవిత్రత తగ్గుతుంది, ఆ స్థలం యొక్క పవిత్రత తగ్గుతుంది. ఇలాంటి రాంగ్ మెసేజ్లు ఇస్తే ఎక్కడెక్కడో చేసుకోవాల్సిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి డీల్స్ చేసుకుంటుంటారు. వీళ్ళని కట్టడి చేయలేము. ఏదైనా జరిగితే మళ్ళీ ప్రభుత్వం మీద, ఈ టీటీడీ బోర్డు మీద పడేడుస్తారు. కాబట్టి కాస్త కఠినమైన చర్యలు తీసుకోండి అని కోరారు. ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పోనీలే, సెలబ్రిటీలో వీళ్ళలాంటి వాళ్ళే కాదు, వీళ్ళలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అనుకోవడానికి. ఏదేమైనా కానీ మనం వెళ్తున్న ప్రదేశాన్ని దృష్టిలో పెట్టుకోండి. దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో వెళ్ళండి. ఇది కేవలం భక్తి శ్రద్ధలతో వెళ్ళడం అనేది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అంతేగాని ఇలాంటి చెత్త రీల్స్ చేయడానికైతే కాదు.